సార్, ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఈసీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద సీరియస్గా ఉండడం, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమవడం, ఆయన తన తెలివితేటలతో చాకచక్యంగా తప్పించుకొని తిరిగి ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన విషయంలో స్టే విధించడం, అసలు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? పిన్నెల్లి తెలివితేటలు అనే కంటే పోలీసులు చేతకాంతనం అంటాను. అయితే ఓకే, టామ్ అండ్ జెర్రీ ఆట ఆడతారు చూసారా, పిన్నెల్లి పోలీసులు ఆడుకున్న ఆట టామ్ అండ్ జెర్రీ ఆటను మరిపించింది. ఎందుకంటానంటే 13వ తారీఖున ఎలక్షన్స్ జరిగినాయి, ఇన్సిడెంట్ అప్పుడు జరిగింది. 21వ తారీఖున బయటకు వచ్చింది ఇష్యూ అంతాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున అక్కడ అడ్డుకున్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ని కొట్టడం కానించి తర్వాత రోజు కారంపూడిలో జరిగిన ఘటనలో ఎన్ని హల్చల్ చేసినాయి. అంటే ఇవన్నీ పోలీసులు తెలియవా, ఎలక్షన్ కమిషన్ తెలియవా? సరే, 21వ తారీఖు వీడియో వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటాం. తర్వాత ఏమో గన్మెన్లు కూడా చెప్పకుండా తప్పించుకోవడం, హైదరాబాద్ రావడం, హైదరాబాద్ ఈసీ ఎప్పుడైతే కడలు చేసిందో పోలీసులు రావడం, ఆయన ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేయడానికి వెళ్ళడం, ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి పారిపోతుంటే కారుని ట్రేస్ చేయగలిగారు కానీ ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కనీసం అరెస్ట్ చేయలేకపోవడం. తర్వాత మళ్ళీ కొన్ని పుకార్లు, ఆయన అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి విదేశాలకు వెళ్ళిపోయాడని కొన్ని, లేదు అలా తమిళనాడు వెళ్ళిపోయాడు రోడ్డు మార్గులని కొన్ని. అంటే నిజంగా టామ్ అండ్ జెర్రీ ఆట నాకు గుర్తుకొచ్చింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇండియాలోనే లేడు, ఆయన దుబాయ్కి చెక్కేశాడు. ఆయన దుబాయ్కి చెక్కేసేందుకు తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి ఆయనకి సహాయ సహకారాలు అందించారని, అది ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రధానటువంటి ఛానల్ వారు సహకరించారని వార్తలు. అదేంటే ఎన్ని ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఎంత ఇదిగా చాకచక్యంగా 4-5 బృందాల ద్వారా వెళ్తే కూడా నిజంగా అది పిన్నెల్లి తెలియదేట్లకంటే పోలీసులు చేతకాంతనం అంటాను నేను. ఇంకొకటి, అసలు ఒక ఐపీఎస్ అధికారి అలాగే ఒక ఐఏఎస్ అధికారి కూడా ఆంధ్ర నుంచి ఆయనకి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయం వల్లే చాకచక్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోగలిగాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అవును, ఖచ్చితంగా ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ కాడి నుంచి పోలీసు ఉన్నతాధికారుల గారి దగ్గర నుంచి ఐఏఎస్ ఎంతో మంది సహకారం అందించిన మూలనే అతను చాకచక్యంగా పోలీసులతో ఒక ఆట ఆడుకున్నాడు. కారు దొరికింది, డ్రైవర్ దొరికాడు కానీ కారు ఓనర్ దొరకలేదు అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగానే ఉంది, ఒక విధంగా కోపం కూడా వస్తుంది డిపార్ట్మెంట్ మీద. ఎందుకంటే అతను చేసిన తప్పేం చిన్న తప్పు కాదు. సరే, ఎపిసోడ్ అయింది, అతను ముందస్తు బెయిల్కి యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకున్నాడు. అంటే బెయిల్ వేసుకున్న తర్వాత కోర్టు ఒక తీర్పు వచ్చింది. సరే, న్యాయస్థానం వచ్చే తీర్పును మనం అందరూ గౌరవిస్తాం. కానీ సామాన్య ప్రజలకు మనకు అనేటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక నిందితుడికి ఉన్నటువంటి హక్కులు గుర్తించింది. అతను ఈవీఎంలు పగలగొట్టిన అభ్యర్థి కాబట్టి అతను పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలి కాబట్టి 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి అతని మీద కౌంటింగ్ అయ్యేంత వరకు ఏం చర్యలు తీసుకోవద్దు అనేటువంటి మాట చెప్తే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏదో అభ్యర్థి 4 కంటే ఎక్కువ మంది ఎన్ఐఎస్కి వెళ్ళకూడదు, అతని మీద నిఘా ఉంచాలి, అతను ఎవరిని ప్రభావితం చేయకూడదు అని చాలా వినడానికి చాలా ఇడ్డూరమైనటువంటి కొన్ని కండిషన్స్ పెట్టింది. సరే, కోర్టు వారు మరి నిందితులు కూడా హక్కులు ఉంటాయి కాబట్టి కాపాడింది. మరి ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అతను హరించింది. ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు హరించాడు. ఒక భయవంతమైన వాతావరణం సృష్టించాడు. అక్కడ ఉన్నటువంటి దాని ఏమంటారో సామరస్యపరమైన వాతావరణం ఒక విధమైన గొడవల కింద అలరల కింద సృష్టించి ప్రజల మీద చిచ్చుపెట్టి ఒక విధమైన దాడులు కూడా జరిగినాయి, రక్తపాతాలు జరిగినాయి. మరి అటువంటి వాతావరణంలో అతనికి ఇచ్చారు. రేపొద్దున్న ఇదే కంటిన్యూ అవుతాయి అంటే ఎన్నికల్లో ఓడిపోతాను అని అనుకునేటువంటి అభ్యర్థి ఇలా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేసి లేకపోతే కౌంటింగ్ మెషిన్లను పగలగొట్టేసి ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత తాయితీగా అతను నిరూపించుకోవడమా లేకపోతే ఏదో చేసుకోవడమా లేకపోతే అతనికి ఉన్నటువంటి అంగబలాలు అర్ధబలాలు ఉపయోగించుకుని కేసు ప్రభావితం చేసి అతని మీద కేసు లేకుండా చేసి బయటకు రావడమా ఏదైనా చేయొచ్చు. సార్, వైసీపీ వాళ్ళ ఆరోపణలు చూసుకున్నట్లయితే ఒకసారి ఈ పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈ వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓటు వేయకుండా అక్కడ మీ కూటమి అభ్యర్థి అడ్డుకునే ప్రయత్నం చేశారని, అందుకే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి
ఆ ఈవీఎం ను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకా దాన్ని కూడా వాళ్ళు ఇంకా చెప్పారు. అసలు ఆయన పిన్నెల రామకృష్ణ గారి డేరా కాదు, మార్ఫింగ్ అయి ఉండొచ్చు, ఇన్ని రకాలుగా చెప్పారు. అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఫేక్ వీడియో కాదన్నది వాళ్ళు చెప్పాలి. కానీ ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారు, అక్కడ దాంట్లో ఛార్జ్ షీట్ లో రాయడం ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు అనేసండి. ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలింగ్ బూత్ లో అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా లేచి నమస్కారం పెట్టి గౌరవంగా గుర్తు తెలియని వ్యక్తులకి అతను పగలగొడతా ఉంటే భయాందోళనగా చూస్తా ఉంటారా? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఊరుకుంటారా? అంటే అంత ఇదిగా మన వ్యవస్థ ఉందా అక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా సమాధానం చెప్పాలి. గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి అంటే అది నిజంగా మార్ఫింగ్ వీడియో అనేది కాదు, రెండు సెకండరీ. అక్కడ క్లియర్ కట్ గా ఇతను లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, మరి గుర్తు తెలియని వస్తే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇతను చేసిన తప్పు కాబట్టి. అంటే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు అయిపోయినాయి. సామాన్యులకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కోర్టు తీర్పు మరీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అంటే రేపొద్దున ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపొద్దున ఓడిపోతానన్న భయంతో ఉన్నటువంటి అభ్యర్థులు ఇలాగెళ్ళి బూతుల్లోకి వెళ్ళి పగలగొట్టి రచ్చరచ్చ చేస్తుంటే వాళ్ళ హక్కులను కాపాడుతుంటే ప్రజల హక్కులను కాపాడేది ఎవరు? మనం ఇప్పటికి వరకైనా ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఏం చేసినా న్యాయస్థానం రక్షిస్తాదరా అనేటువంటి ఒక భావన ప్రజలకు ఉంది. న్యాయస్థానం మీద గౌరవం ఉంది. కానీ ఆ గౌరవానికి కూడా అనుమానం వచ్చేటువంటి విధంగా మరి తీర్పులు ఉన్నాయంటే తీర్పులు ఆశ్చర్య కలిగిస్తున్నాయి. సరే, ఖచ్చితంగా మన రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి బలమైన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది కాబట్టి తీర్పును గౌరవిస్తాం. కానీ తీర్పులో ఉన్న లోపాల గురించి కూడా మాట్లాడుకునే హక్కు మనకు ఉంది. ఖచ్చితంగా దాంట్లో తప్పేం లేదు. ఈ ప్రజలకు వచ్చేటువంటి అనుమానాలని, ఈ సందేహాలని, అంటే ఇంత విధ్వంసం సృష్టించే వాళ్ళకే హక్కులు ఉంటే సామాన్య ప్రజలు ఆ రోజు ఓటు వేయడానికి భయపడ్డారు కదా, లోపలికి వెళ్ళడానికి భయపడ్డారు కదా, తిరగబడిన వ్యక్తులు రక్తం కారేలా కొట్టారు కదా, ఒక హింస. మళ్ళీ కొత్త కొత్త వీడియోలు కూడా వస్తున్నాయి, ఒకటి బయటకు వస్తున్నాయి అదే మాచర్ల నియోజకవర్గంలోని. మరి ఇటువంటి వచ్చినప్పుడు ఇంత విధ్వంసం సృష్టించిన వ్యక్తికి అంటే కోర్టు తీర్పు ఎలా ఆశ్చర్యం వేస్తుందంటే, ఒక నరమాంసానికి అలవాటు జంతువుని ఒక 6 రోజులు వెజిటేరియన్ కింద ఉండమంటే ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? అతను బయటికి రాకపోవచ్చు, కానీ ప్రభావితం చేయగలడు, అనేక రకాలుగా ప్రభావితం చేయగలడు, అనేక రకాలుగా భయాందోళన సృష్టించగలడు, బెదిరింపులు చేయగలడు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. అతను ఫ్రీగా వదిలేసి ఎలక్షన్ అయిన తర్వాత చూసుకుందామంటే ఇంక ఎలక్షన్ అయిన తర్వాత చూసుకునేదే ఉంది వ్యవస్థ. అక్కడికి ఇప్పుడు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు కదా ఇది ఓటు అన్నది. మరి అటువంటి ఓటు హక్కుకే భంగం కలిగించేటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషను లేకపోతే కోర్టులని లేకపోతే పోలీసులని ఇంత వ్యవస్థలన్నీ చూసి మరి ఏం చేస్తున్నాయి అనేటువంటిది ఒక భావన కూడా చాలా ప్రజలు. నిజంగా నా తీర్పు చాలా ఆశ్చర్యం వేసింది చాలా మందికి. ఏంటి ఈ విధంగా దొరికాడు, ఏదో రకంగా. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా మళ్ళీ మాచర్లకు రాబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు మళ్ళీ వస్తాడండి. హ్యాపీగా వస్తాడు. వాళ్ళకి పోలీసులే రక్షణగా ఉంటారు. ఎవరైతే ఇతను వాళ్ళని పట్టుకుంటానికి వెంటాడారని పేపర్లో వచ్చిందో అదే పోలీసులు వారికి రక్షణగా నిలబడతారు. ఇటువంటి వాళ్ళు బయటకు రాకుండానో లేకపోతే వాళ్ళ మీదకి ఎవరు వెళ్ళకుండానో మొత్తానికి రక్షణ కల్పించి వారికి రక్షణ కల్పిస్తారు. నేటంది ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఎలక్షన్ కమిషన్ అంటే పేపర్ పులి అనేటువంటి అభాండాలు చాలా ఉంటాయి. అంటే మీరు కృష్ణ గారు ఈ గతంలో ఎన్ని ఎన్నికలు జరిగినాయి, దొంగ ఓట్లు పట్టించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే రకరకాల అల్లరి చేసిన ఉంటారు. ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకుని అతనికి మళ్ళీ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మళ్ళీ ఎన్నికల్లో ఓటు నిలబడ్డాయి అర్హత లేకుండా శిక్ష విధించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కట్లేవు. కొన్ని వందల వేల కంప్లైంట్లు, కొన్ని వేల కంప్లైంట్లు వస్తాయి ఎన్నికల సంఘం దగ్గరికి. ఒక్కడి దగ్గర చర్య తీసుకోదే. అఫిడవిట్లో ఖాళీ లేకుండా ఫిలప్ చేస్తేనే ఎలక్షన్ సంఘం బాధ్యత అయిపోయినట్ట. దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయో తెలియదు, అఫిడవిట్లో నిజం తెలియదు. పోనీ ఎన్నికల నిర్వహణ విషయంలో వ్యవస్థలన్నీ పోలీసు వ్యవస్థ సహా అంతా వాళ్ళ అండర్లో వెళ్తారు కదా. మరి వాళ్ళ అండర్లో వెళ్ళిన పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్ చేయలేకపోతుంటే ఇంకా ఎన్నికల వ్యవస్థ మీద ఎందుకు ప్రజలకు నమ్మకం ఉంటుంది? ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగ వ్యవస్థ, ఒక విధమైన పెద్ద పండుగ, ప్రపంచంలోనే పెద్ద పండుగ, ఎన్నికల పండుగ, ఇవన్నీ కూడా మనకి ఏమైందంటే కేవలం పేపర్ల మీద కనిపించేటువంటి విషయాలే తప్ప వాస్తవ రూపేణ ఎవరికి బలం ఉందో, అర్ధబలం ఉందో, లేకపోతే ఎవరికి అంగబలం ఉందో, ఎవరికి పదవులు ఉన్నాయో వాడి మాట నెరవేరుతుంది తప్ప సామాన్యుడికి హక్కులు లేవు అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. అది ప్రజాస్వామ్యానికి మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా నిజాలేంటో తెలుసుకుని వ్యవస్థను రక్షించండి, ఓటు హక్కు అనేటువంటి ప్రాథమిక హక్కును రక్షించండి అని మాత్రం మనం కోరగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.